ఒక పాఠశాలలో 35% మంది విద్యార్థులు పాఠశాలకు సైకిళ్లపై వచ్చిన దానిని వృత్తరేఖా చిత్రంలో చూపే సెక్టారు కేంద్రం వద్ద చేసే కోణం. యాక్చువల్గా ఒక పాఠశాలకి 35 మంది విద్యార్థులు ఏమంట సైకిల్ పైన వస్తున్నారంట. దీన్ని ఏం చేయాలంటే సెక్టార్ కేంద్రంగా చేసుకొని మనం చూపించాలన్నమాట. అంటే ఎంత కోణంతో చూపిస్తామని చెప్పని, అంటే పర్సెంటేజ్ మనం ఏమి కోణంలో చూపించాలని చెప్పని అర్థం. మనం యాక్చువల్గా మనకి ఒక సెక్టార్ ఇలా తీసుకున్నామంటే మనకి ఇలా ఉంటాయి అన్నీ. ఇక్కడ కేంద్రం వద్ద చేసే కోణం అంటే ఎంత 360 అని చెప్పని అర్థం మనకు. అంటే 360కి పర్సెంటేజ్ ఎంత అని అర్థం మనకు, టోటల్గా 100% అని చెప్పని అర్థం. మనం వాడు అడిగింది ఏమనుకంటే ఓన్లీ 35% అన్నాడు. కాబట్టి 35%కి ఎంత, వెరీ సింపుల్. దీనికి ఫార్ములా వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రతిసారి చెప్తా కంపారిజన్ మీద అని చెప్తాను. ఈ విధంగా వేసుకోవచ్చు. మీరు ఫార్ములా చేశారనుకోండి లెంత్కి వస్తుంది అనమాట. ఏం చేయొచ్చు మనము 100%కి 360 degrees అయితే 35%కి ఎంత ఏం చేయొచ్చు మనము 35/100 × 360 అనమాట. 0 0 క్యాన్సల్ చేయొచ్చు. 5 2 జా 5 7 జా 7 1 జా 7 18 జా 18 7 ఎంత 126 degrees అనమాట. అంటే ఈ 35% వచ్చేసి సైకిల్ పైన వెళ్ళేటువంటి విద్యార్థుల యొక్క కోణము ఈ సెక్టార్లో ఎంత అవుతుందంటే కేంద్రం వద్ద 126 degrees అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.